హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి కర్రీ గోదావరి మెత్తల కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఐటమ్స్ 1/2 కేజీ మెత్తళ్ళు, ఆనియన్స్, టమాటా 1 టమాటా, 2 పచ్చిమిర్చి, చిన్న సైజు చింతపండు, కరివేపాకు, 1 స్పూన్నర కారం, 1 స్పూన్నర సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె వేడెక్కాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, మేము ఆయిల్ తక్కువ తింటాం అన్నమాట, అందుకనే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ ఇందులో వేసుకుని ఆనియన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ మగ్గనిచ్చాక టమాటాలు వేసుకుందాం. లైట్గా ఇలా కలర్ షేడ్ అయ్యాక ఆనియన్స్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక టమాటా ఆనియన్స్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా తిప్పి మూత పెట్టేసుకుంటే మగ్గుతాయి. ఉల్లిపాయలు టమాటాలు ఇలా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నది కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత కారం, సాల్ట్ మిక్స్ చేసేసుకోవాలి. 3 మిక్స్ చేసేసుకున్నాక వేసుకున్న తర్వాత ఇంతసేపు ఇలా ఉంచేసి తర్వాత వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1/2 కేజీ మెత్తలకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక రెడీగా పెట్టుకున్న గోదావరి మెత్తల్ని ఇందులో వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే నూనెలో వేసుకుంటే విడిపోతుంది మెత్తలు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వేసుకుంటే మనకి మెత్తగా ఉంటుంది అనమాట, ఇడవకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మగ్గిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మగ్గుతుండగా ఎగురుతుండగా చింతపండు పులుపు ఇలా గుజ్జుగా పిసుక్కుని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకుని పక్కన పెట్టుకున్న కరివేపాకు తీసుకుంటే, కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొత్తిమీర ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుపు వేసాం కదా ఫ్రెండ్స్, కరివేపాకు వేసాం కదా, 1 నిమిషం మగ్గనిచ్చి బంద్ చేసుకోవచ్చు. రెడీ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. గుజ్జుగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా గుజ్జుగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా బంద్ చేసేసుకుని ఇంకా రైస్లో వేసుకుని తినేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.